నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ఇక డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది. ఇక కుండపోత వానతో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చూస్తే ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయితే ఈరోజు సడన్గా సాయంత్రం ఒకసారిగా అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచే అంత వాతావరణం చల్లబడ్డదనే చెప్పాలి. ఓ వైపు ఎండతో బయటికి రావాలంటే చాలా మంది భయపడుతున్నారు. అలాంటిది అయితే ఇప్పుడు ఒక్కసారిగా అయితే హైదరాబాద్లో నగరం అంతా చల్లబడిందనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో చూస్తే అయితే ఎదురుగాలులతో కూడిన వర్షం కూడా కురుస్తూ ఉంది. గత గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బుపట్టింది. ఇక నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, ఎంజే మార్కెట్, అఫ్జల్గంజ్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి. ఇంకా రానున్న 2 గంటల్లో వర్షం ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. అనవసరంగా బయటికి రావద్దని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ భారీ వర్షము పడడంతో మాత్రం కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అయితే మనకు ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. ఎక్కడ వాహనాలు అక్కడి నుంచి ఇంకొక గంట సేపు అయితే ఇది ఆఫీస్లో లాగౌట్ అయ్యి వెళ్ళే సమయం కాబట్టి సాయంత్రం వేళలో అయితే ఇప్పుడు ఎక్కువగానే మనకు ట్రాఫిక్ సమస్య కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి అయితే ఏదైతే మండిపోతున్న ఎండలు ఉన్నాయో తర్వాత సడన్గా ఓవరాల్గా అయితే వర్షం పడడంతో అయితే నగరం అంతా ఒకసారిగా చల్లబడిందని చెప్పాలి. మొత్తము హైదరాబాద్ అంతా మనకు మబ్బుగానే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ టీవీ, హైదరాబాద్.